R9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలు చేస్తున్న ముఠా అరెస్ట్. జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్. పర్లకొండ మాతమ్మ గుడిలో హుండీ చోరీ. కొట్టేసాయి ఆధ్వర్యంలో పహల్గం ఉగ్రదాడిపై శ్రీకాళహస్తిలో అన్ని మతాల వారితో కలిసి మానవహారం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. అహోబిలంలో ఘనంగా వరాహ జయంతి పర్వదిన వేడుకలు. పెట్టుబడులు పెట్టండి, అదనపు ఆదాయం అందిస్తామని నమ్మించి ఆశను చూపించి మన నుండి డబ్బులు కాజేస్తున్నారని అలాంటి ముఠాను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ మోసానికి గురైన ఓ మహిళ చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కూపీలాగి మోసాలకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ ముఠా నుంచి 2 లక్షల నగదు, 29 స్మార్ట్ ఫోన్లు, 21 కీప్యాడ్ ఫోన్స్, 57 ఏటీఎం కార్డులు, ల్యాప్టాప్, పాస్బుక్, సిమ్ కార్డులు, నకిలీ కార్డులు స్వాధీనపరుచుకొని బ్యాంక్ అకౌంట్లో ఉన్న 39 లక్షలు సీజ్ చేసినట్లుగా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎవరు కూడా పెట్టుబడులు పెట్టొద్దని, అలాగే పథకాల పేరుతో డబ్బులు వసూలు నమ్మొద్దని అన్నారు. మొదట మనం కట్టిన డబ్బుగానే ఆన్లైన్లో చూపిస్తారు, కానీ అది డ్రా చేసేందుకు రావని అన్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు కృషి చేసిన సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతిని అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ డీఎస్పీ సింధు ప్రియ, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు, సైబర్ క్రైమ్ సిఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే ఈవెన్ పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్కి కూడా కానీ ఈవెన్ ఇంట్లో వాళ్ళకు చెప్పుకోకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ కాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయి, 15% గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాని తర్వాత సో వన్స్ మనకి అది అంటే ఎలాంటి అమౌంట్ అనేది కూడా తెలియకోకున్నట్టుగా బట్ కమిషన్ వస్తుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈవెన్ వాళ్ళకి రియల్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్స్ని ఈ ఫ్రాడ్స్టర్లకి లెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్గా అయిపోయి రేపు పొద్దున మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కేసులో మనకు ఏవైతే అకౌంట్స్ 10 అకౌంట్స్. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పరిధిలోని పర్లకొండ గ్రామం అరుంధతీయవాడలోని మాతమ్మ గుడిలో చోరీ జరిగింది. రాత్రి గుర్తు తెలియని దుండగులు గుడికి వేసిన తాళాలు పగలకొట్టి లోపల ఉన్న హుండీని అపహరించారు. దుండగులు అందులో ఉన్న నగదు, కానుకలను తీసుకెళ్లారు. అనంతరం హుండీని గుడి సమీపంలోని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో కలువాయి ఏఎస్ఐ కె రమణయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయంకాలం 8 గంటలకు క్లోజ్ చేసి ఉదయం 5 గంటలకు చేస్తే గుడి. కలువాయి మండలం పర్లకొండ అరుంధతీయవాడలో కొత్తగా నిర్మించినటువంటి మాతమ్మ అమ్మవారి గుడి ఈరోజు 5 గంటల ప్రదేశంలో గుడి పూజారి అయినటువంటి పుల్లె చెన్నయ్య గారు వచ్చి గుడి ప్రాంగణంలోకి వచ్చి చూడగా గుడి తలుపులు పగలగొట్టి
అందులో లోపల ఉన్నటువంటి హుండీని తీసుకెళ్ళి గుడికి ఉత్తర ప్రదేశంలో ఉన్నటువంటి ప్లేస్లో పెట్టి అక్కడ పగలగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు మరి కానుకలు తీసుకొని గుర్తు తెలియని దుండుగులు వెళ్ళిపోయారు. కొంత డబ్బులు మాత్రమే, కొంత చిల్లర మాత్రమే హుండీలో ఉంది. పర్వాలేదు తీసుకెళ్లారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణంపై ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయారు, మరెందరో గాయపడ్డారు. ఈ హేమమైన చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్ని మతాల వారు కలిసి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమం కుమారస్వామి తిప్ప వద్ద ప్రారంభమై శ్రీకాళహస్తి 4 మాడ వీధుల గుండా ర్యాలీగా కొనసాగి స్థానిక పెళ్లి మండపం వద్ద ముగిసింది. పహల్గాం దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ మానవహారంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ప్రజలు స్థానిక మత పెద్దలతో సహా పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ డౌన్ మరియు ఉగ్రవాదం నశించాలని అన్ని నినాదాలతో ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను కాల్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ పహల్గాం దాడి మానవత్వంపై జరిగిన దాడి అని, అన్ని మతాల ప్రజలు ఒకటిగా నిలబడి హేయమైన చర్యను ఖండించడం భారతదేశ భిన్నత్వంలో ఏకత్వమని నిదర్శనమని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం. ఖబర్దార్ 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 పాకిస్తాన్ ఖబర్దార్ 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 పాకిస్తాన్ ఖబర్దార్. పాకిస్తాన్ ఉగ్రవాదం. హిందూ ముస్లింల ఐక్యత, హిందూ ముస్లింల ఐక్యత, సర్వమతాల ఐక్యత, సర్వమతాల ఐక్యత, ఐక్యత, క్రైస్తవులు, హిందువుల, ముస్లింల ఐక్యత, సర్వమతాల ఐక్యత. మీరు ఎటువంటి చిచ్చులు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు ఎటువంటి చిచ్చులు పెట్టాలనుకున్నా సరే ఇది జరగదు. భారతదేశం ప్రతి ఒక్కరు కులాలకి మతాలకు అతీతంగా ఉంటాం, ప్రతి ఒక్కరు కలిసి ఉంటాం. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇండియాలో కలిసే ఉంటారు. మీరు మతం మాదిరిగా వచ్చి మన ఇండియాలో పెట్టే ప్రతి ఒక్క చిచ్చుని అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కటి దీన్ని అడ్డుకుంటుంది. ఇటువంటివి ఏమన్నా ఉంటే బయట దేశాల్లో చూసుకోండి. ఇది అఖండ భారతం, ఇది భారతదేశం. ప్రతి ఒక్కడు భారతీయుడిగా కలిసి మెలిసి ఉండి ఇటువంటి దాడుల్ని ఖండిస్తాం, దీన్ని నిరోధిస్తాం. కేంద్రం కూడా సరే దీనికి తగిన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున, అందరి తరఫున ఈ రోజు దీన్ని తెలియజేస్తున్నాం. జై హింద్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబం అయిన మద్దులో పోలేష్, రామలక్ష్మితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాడి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు. మద్దు లక్ష్మయ్య, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్కు చేరుకున్న సీఎం చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకున్న ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార భరోసాను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఆ భరోసాను 10,000 నుంచి 20,000కు పెంచారు. అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీ సమస్యలన్నీ. అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం, విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు. మీరందరూ కూడా పేదవాళ్ల కష్టాలు చూశాను.
మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు గాని, బాగా అలలు పెరిగినప్పుడు గాని, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు గాని, బాగుపడుతున్నారు గాని, మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని 3వ బ్లాక్ సమావేశపు భవనంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వెబ్సైట్ను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, సైట్ను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుల సారథ్యంలో రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. వేలాది మసీదులు, దర్గాలు, కబర్స్థాన్లు, చర్చిలు తదితర మైనార్టీ ప్రాధాన్యత నిర్మాణాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం మంజూరు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా 5 ఏళ్ల గత ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య ధోరణితో మైనార్టీలను చిన్నచూపు చూసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన హామీల మేరకు మైనార్టీల సంక్షేమానికి ప్రణాళికాబద్దంగా పగడ్బందీగా కార్యాచరణతో కూడిన చర్యలను చేపట్టడం జరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఇమాములు, మౌజాంలు, పాస్టర్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం చెల్లింపులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ ద్వారా నేరుగా జమ చేశామని, మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప వారి సంక్షేమం కోసం పైసా విదల్చలేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం బడ్జెట్లో 169.50 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు దాదాపు సమానంగా 173.02 కోట్లు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, మొత్తం 342.52 కోట్లు అర్హులైన మైనార్టీల స్వయం ఉపాధికి ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణ మరియు ఉపాధి కోసం అదనముగా 24 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అర్హులైన వారంతా ఆర్థిక అభివృద్ధి సాధన కోసం ఉపాధి రాయితీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. ఒక పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలోని వరాహ నరసింహస్వామి వారి సన్నిధిలో శనివారం వరాహ జయంతి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు, శ్రీ వరాహ నరసింహస్వామి వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఆవరణలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం శ్రీరంగరావు గోష్ఠి ఆధ్వర్యంలో భక్తులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోష్ఠి సభ్యులు ఏడి రవికాంత్ చౌదరి, ఏఈ కృష్ణయ్య, ఉప్పల ప్రసాద్, కూరపాటి చంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్ కొద్ది బ్యాక్ పోండి సార్, రవి సార్. నరసింహ నదికశ్చ దేవః న తీర్థమన్యత్ భవనాస హేతోః న గారుడాద్రేరపరోస్తి శైలః న భక్తజంతోరపరోస్తి యోగి భక్తస్య దానవశిశో పరిపాలనాయ భద్రా నృసింహ గుహనాం అతి జగ్ముషస్తే స్తంభైకవర్జమధునాపి నృసింహనూనం త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం. ఆ నృసింహస్వామి వారి ఒక గర్భం అనేది త్రైలోక్యమేతదఖిలం, అఖిలమంతా 3 లోకములు వ్యాపించింది. ఎందుకంటే బాల ప్రహ్లాదుని యొక్క మాటను సత్యం చేయుటకు, సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మనః అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్నే స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యాన్ని స్థాపించుటకు ఆ బాల ప్రహ్లాదుడు
చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలు చేస్తున్న ముఠా అరెస్ట్. జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్. పర్లకొండ మాతమ్మ గుడిలో హుండీ చోరీ. కొట్టేసాయి ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిపై శ్రీకాళహస్తిలో అన్ని మతాల వారితో కలిసి మానవహారం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. అహోబిలంలో ఘనంగా వరాహ జయంతి పర్వదిన వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.